ఒకవేళ ఫ్యాన్స్ కి కనిపిస్తే రప్పనే ఇంకా పుష్ప 2 సోఫా కావాలి ఇప్పుడు ఆయనకి. అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దాడి చేశారు. సో అది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? ఇది రాంగ్. ఎందుకంటే ఎందుకంటే ఆయన మొత్తం అంటే అలా మనుషుల్ని పెట్టించి చేపించడం ఇది రాంగ్. రేవంత్ రెడ్డి మొత్తం రాజకీయంగా చేస్తున్నారు. సో అలా అంటే ఆయన ఓకే ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు, ఓకే అది తప్పులేదు. కానీ ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావాలని చేయించాడు అనుకుంటున్నారు. కావాలని చేయించారు. అంటే కొంతమంది ఫ్యాన్సే కావాలని నాన్ ఫ్యాన్స్ ఇట్లా చేపిస్తున్నారు కుట్రపూరితంగా అంటున్నారు. సో దానికి అసలు ఫ్యాన్స్ ఇన్వాల్వ్ లేదు దీంట్లో, మొత్తం రాజకీయం పొలిటికల్ వాళ్ళే ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఆయన ప్లానింగ్తో చేసినందుకు ఇదంతా అవుతుంది. సో చెప్పాలంటే ఆయన వల్ల చాలా ప్రాణాలు పోయినాయి. సో ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అయినా చేసుకున్నారు, ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది చనిపోయారు, హైడ్రా మూసీ వల్ల చాలా కుటుంబాలు బయటపడినాయి. తర్వాత మళ్ళీ చాలామంది రైతులు వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో చట్టం మొత్తం ఒకటే అన్నారు కదా, మరి సీఎంని అరెస్ట్ చేయాలి కదా, అది చేయాలి కదా. మరి మొత్తం చట్టం ఒకటే అయితే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తారు అంట? రాష్ట్రంలో ఎన్ని తప్పులు జరుగుతున్నా ఓన్లీ అల్లు అర్జున్ తీసుకొని హైలైట్ కావాలని 100 విషయాల్లో 99 విషయాలు మొత్తం రేవంత్ రెడ్డి గురించే ఉన్నాయి. ఆ ఒక్క విషయమే అల్లు అర్జున్ గురించి ఇది ఎందుకంత హైలైట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. సో మొత్తం రాజకీయంగా ఆయన మంచిగా పేరు తెచ్చుకోవాలని ఇది అడ్డం పెట్టుకొని మొత్తం చేస్తున్నారు సీన్. సో ఈ సీన్ చేస్తున్నారంటే ఆయన ఏం చేసుకోలేదు ఆయన అల్లు అర్జున్, ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చి తొక్కలేదు కదా. మొత్తం జనాలు వచ్చి ఎగబడి వచ్చినందుకు మొత్తం తొక్కిసలాట అయిపోయింది అలా. సో మొత్తం ఆయన తప్పు ఆయనదే, ఆయన వచ్చినందుకు అలా అయింది అని చెప్పడం ఇది రాంగ్. అంటే ఆయన ఇట్లా చేయించడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? మెయిన్ రీజన్ అయితే ఆయన పేరు చెప్పలేదు. ఓకే, అంటే చిన్న తప్పుకి చిన్న తప్పుకి ఇంత పెద్ద. ఇంకోటి ఆయన ఎలానో ఇప్పుడు చాలా హై రేంజ్కి వస్తున్నారు, మొత్తం పుష్ప సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆయనకి 300 కోట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే ఒక సోఫా. ఆ సోఫా కావాలి ఆయనకి. ఆ సోఫా కోసం ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు. ఆ సోఫా పుష్ప 2 సోఫా కావాలి ఇప్పుడు ఆయనకి. సో కావాలి అని ఆయన మీద మొత్తం తప్పుడు కేసులు పెట్టించి ఆ సోఫా కోసం ఇది చేస్తున్నారు. ఎందుకు ఇంత సోఫా కోసం కక్కుర్తి? సో ఓవరాల్గా ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో వాళ్ళకైతే బయటికి వస్తే వాళ్ళ ఫ్యాన్స్కి కనిపిస్తే రప్పనే ఇంకా రప్ప నలుకురే. ఏం తప్పు చేయకుండా ఎందుకు అలా? సో లోపల పిల్లలు ఉన్నారు, ఆయన వాళ్ళ పిల్లలు కాదా? మొత్తం అదే అది ఎందుకు కరెక్ట్ అవుతుంది? మొత్తం ఇలా చేయడానికి అంత పెద్ద తప్పు ఏమైనా చేశారా? వచ్చి చేయలేదుగా, చేయకుండానే ఇంత హేట్ ఎందుకు ఆయన మీద? సో ఆయన 20 years నుంచి కష్టపడి పైకి వచ్చారు. పైకి వచ్చినాక ఇప్పుడు 1 nightలో మొత్తం చేంజ్ అయిపోయింది. ఆయన పరువు మొత్తం తీయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. సో అదే చెప్తున్నా కదా, ఆయన సక్సెస్ని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈ జనాలైనా ఈ రేవంత్ రెడ్డి అయినా. ఎందుకు అదే చెప్తున్నా కదా, ఆయనకు సోఫా కావాలంతే. ఆ సోఫా కోసం ఇంత ఓవర్ యాక్టింగ్ చేయడం అవసరం లేదు. కావాలని పంపిస్తున్నారు, మరి రేవంత్ రెడ్డిని కూడా పంపించాలి. చాలా వేల మంది చనిపోయారు ఆయన వల్ల. అది మొత్తం కేసులు కాదు, వాళ్ళ ప్రాణాలు కాదు. అల్లు అర్జున్ వల్ల చనిపోయిందే ప్రాణం, మరి ఆయన వల్ల చనిపోయింది ప్రాణాలు కాదా? మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? చెయ్యాలి కదా. చట్టం మొత్తం ఒకటే, ఈ సీఎం రేవంత్కి కూడా ఒకటే.